భగవద్గీతలో 2వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి స్థితప్రజ్ఞ లక్షణాలు అని చెప్తారు. ధ్యాయతో విషయాన్ పుంసాన్ సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సంగదోషం. ఒక విషయమును ధ్యానించటం చేత ఆ విషయము యందు సాంగత్యం ఏర్పడుతుంది. ఆ సాంగత్యము చేత దోషం ఏర్పడుతుంది. ఆ దోషము వల్ల ఇక ఒక్కొక్కటి కలుగుతాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఒక్కొక్కటి కలుగుతూ ఉంటాయి. వీటన్నింటినీ పెంచుకోవడం చాలా ఈజీ. కానీ వదలాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా బంధం పెట్టుకున్నప్పుడు ఏమనిపించదు, కానీ ఆ బంధం తెంచుకునే సమయానికి దుఃఖం ఎంత ఉంటుందో తెలుసా? చాలా దుఃఖం ఉంటుంది. నీవు పెంచుకున్న లేడైనా, నీవు పెంచుకున్న కుక్కైనా, నీవు పెంచుకున్న కుందేలు పిల్లైనా, నీవు పెంచుకున్న పిల్లి పిల్లైనా, అది పెంచుకునేంతసేపు బంధం. కానీ ఆ బంధం పోయేటువంటి రోజున అది జంతువైనా, పక్షైనా, మృగమైనా, మనిషి అయినా భావన మాత్రం ఒకే రకంగా ఉంటుంది, బాధ కూడా ఒకే రకంగా ఉంటుంది. ఇదంతా సంగదోషంలో ఉంటుంది అని చెప్తోంది.